జాబ్ ఆపర్చునిటీ. కంపెనీ నేమ్ వచ్చేసరికి సంతోష్ ఎలక్ట్రికల్ సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అమ్ముతారు, ఇన్స్టలేషన్ చేస్తారు, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సర్వీస్ ఇస్తారన్నమాట. అండ్ కంపెనీ యొక్క లొకేషన్ వచ్చేసరికి జీడిమెట్ల, హైదరాబాద్. వీళ్ళు చూస్తున్న రోల్ ఏంటి అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. వర్క్ ఏం చేయాలంటే ఫీల్డ్కి వెళ్ళి మార్కెటింగ్ చేయాలి అన్నమాట. వీళ్ళ ప్రొడక్ట్స్ని సేల్స్ చేయడం, ఇలా కొటేషన్ ఇప్పించి వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేయాలన్నమాట. అండ్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ ఆర్ అబౌవ్ ఏదన్నా ఓకే అనమాట. అండ్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఎలిజిబుల్ అంటే ఎస్, బోత్ ఆర్ ఎలిజిబుల్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. శాలరీ వచ్చేసరికి 16,000 to 18,000 ఉంటుంది ఫ్రెషర్స్కి అయితే. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది డిసైడ్ అవుతుంది. ఎవ్రీ సండే హాలిడే అని ఉంటుంది. అండ్ దీంట్లో పబ్లిక్ హాలిడేస్ అనేది సెలెక్టెడ్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. అండ్ ఆఫీస్ టైమింగ్ వచ్చేసరికి 9:30 to 6:30, 9:30 AM to 6:30 PM. ఫీల్డ్ వర్క్ ఏమైనా ఉంటుందంటే ఎస్, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ చేయాలి కాబట్టి ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి బిలో 45 ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబుల్ అంటే ఓన్లీ మేల్స్ మాత్రమే ఎలిజిబుల్, ఫీమేల్స్ నాట్ ఎలిజిబుల్. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందా అంటే ఎస్, 1 week ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు ఇన్సెంటివ్స్ ఏమైనా ఉంటాయంటే ఎస్, ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. మరి ఫుడ్ అండ్ ట్రావెల్ అలవెన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి. అండ్ వెహికల్ మ్యాండేటరీ అంటే ఎస్, వెహికల్ అనేది మ్యాండేటరీ. పిఎఫ్ఈఎస్ఏ అని ఉంటుందా అంటే ఎస్, పిఎఫ్ఈఎస్ఏ అనేది ఉంటుంది. అండ్ టార్గెట్ ఏమైనా ఉంటుందా అంటే మీ వర్క్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి టార్గెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో పైన మొబైల్ నెంబర్ ఇచ్చాను, నరేష్, ఆ సారే మేనేజర్, వాళ్ళు త్వరగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, త్వరగా కాల్ చేసి కనుక్కోండి. మీకు ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ కావాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.